హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ద సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకోబోతున్నాం. మొట్టమొదటగా 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి మనం ఏ అంశాలు అడాప్ట్ చేసుకున్నామంటే ఫెడరల్ స్కీమ్, సమైక్య వ్యవస్థ. 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో అఖిల భారత సమైక్య అనే అంశాన్ని మనం తీసుకున్నాం. సెకండ్ వన్ గవర్నర్ ఆఫీస్. మనందరికీ తెలుసు, ప్రతి రాష్ట్రానికి గవర్నర్గా ఉంటారు కదా. ఈ గవర్నర్ అనే పోస్ట్ను మనం ఈ చట్టం నుంచే తీసుకున్నాం. థర్డ్ వన్ జ్యుడిషియరీ. సో జ్యుడిషియరీ కూడా మనం ఈ చట్టం నుంచి తీసుకున్నాం. ఫోర్త్ వన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్. మనందరికీ తెలుసు, కేంద్రంలో అయితే యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్రంలో అయితే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో వీటిని మనము 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచే తీసుకున్నాం. సో యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ ఇవి రెండు రాజ్యాంగబద్ధ సంస్థలు. వీటితో పాటు జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కలిపి జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. ఇది చట్టబద్ధ సంస్థ. ఫోర్త్ వన్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. సో భాగం 18లో ఉన్న ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఉన్నాయి కదా, ఆర్టికల్ 352 నుంచి 360 వరకు. నేషనల్ ఎమర్జెన్సీ, అలాగే తర్వాత ప్రెసిడెంట్స్ రూల్, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, వీటిని కూడా మనం భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచి తీసుకున్నాం. ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీ, ఆర్టికల్ 356 రాష్ట్రపతి పాలన, ఆర్టికల్ 360 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. మనకి ఇప్పటివరకు మన ఇండిపెండెంట్ ఇండియాలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అరైజ్ కాలేదు. సో వీటితో పాటు మనం ఇంకా ఏ అంశాలు తీసుకున్నాము అంటే అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్. క్యాగ్, కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనే పోస్ట్ కూడా మనం బ్రిటన్ నుంచి తీసుకున్నాం. అలాగే పార్లమెంటరీ వ్యవస్థ బ్రిటన్ నుంచి తీసుకున్నాం. సో బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి ఏమేమి తీసుకున్నామంటే పార్లమెంటరీ గవర్నమెంట్ ఒకటి, సెకండ్ వన్ రూల్ ఆఫ్ లా, మూడవది లెజిస్లేటివ్ ప్రొసీజర్, శాసన నిర్మాణ విధానం, అలాగే సింగిల్ సిటిజన్షిప్, ఏక పౌరసత్వం తీసుకున్నాం, క్యాబినెట్ సిస్టమ్. ఓకేనా. ఫోర్త్ వన్ రిట్స్ ఉంటాయి కదా 5, హేబియస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, నెక్స్ట్ చెరిషరీ, కోవారెంట్, వీటిని కూడా మనం బ్రిటన్ నుంచి తీసుకున్నాం. అలాగే బైక్యామరలిజం, ద్విసభా విధానం, ఎగువ సభ దిగువ సభ అనే అంశాన్ని కూడా బ్రిటన్ నుంచి తీసుకున్నాం. థ్యాంక్ యూ ఆల్.